ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి ఏం చేయబోతోంది? ఏదైనా క్లూ ఉందా లాయరు? ఆలోచించి చెప్పు. నాకేమీ తట్టట్లేదు సార్. నేను కొంచెం అలా వెళ్ళొస్తాను. ఎక్కడికి లక్ష్మి? ఊరికే అలా ముందుకెళ్ళి వాటర్ దొరుకుతుందేమో చూస్తాను. పద, నేను వస్తాను. ఏంటిది? రే, ఎంతమంది ఫాలో చేస్తారా? ఏమండి, వాళ్ళు మనవాళ్లే. మనవాళ్ళ? అంతా ఓకే కదా? అంతా ఓకే అమ్మా. మిత్ర గారు, త్వరగా కారెక్కండి. ఎక్కడికి లక్ష్మి? చెప్తాను, మీరు పదండి. లక్ష్మి, సార్, మనం తల బద్దలు కొట్టుకునే బదులు వాళ్లతో పాటు ఉన్న మనిషాకు ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా సార్. కరెక్టే. ఫోన్ ఇవ్వు. ఎవరు మనీషా? నరసింహ. నిన్న మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు వాడే చేస్తున్నాడు. ఏంటో అడుగు. హలో. ఆ లక్ష్మి ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఏం ప్లాన్ చేయలేదే. ముందు తన ప్లాన్ ఏంటో చెప్పండి. ఏమో తెలీదు. కార్ టైర్ పంచర్ అయింది. 2 కార్లలో స్టెఫ్నీ లేదు. మీ వాడు స్టెఫ్నీ కోసం ఊళ్ళోకి వెళ్ళాడు. లక్ష్మి ఏం చేస్తుంది? 2 కార్లలో వాటర్ కూడా లేవు. వాటర్ తాగడానికని మిత్రుతో పాటు అలా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇప్పటి వరకు నేను లక్ష్మి పక్కనే ఉన్నాను. తనేం ప్లాన్ చేయలేదు అని చెప్పింది. వాటర్ కోసం వెళ్ళింది. సరే, స్టెఫ్నీ రాగానే మీరు బయలుదేరి త్వరగా పొలిమేర దాటండి. ఎందుకు? మీరు ఎంత త్వరగా ఈ ఊరి నుంచి వెళ్ళిపోతే నాకు అంత బెటర్. మేము ఆ తొందరలోనే ఉన్నాం. లక్ష్మిని ఏం చేయకుండానే పంపించేస్తున్నావు. ఉంటాను. ఆ లక్ష్మి ఏ ప్లాను చేయలేదంటయ్యా. నువ్వే అనవసరంగా నన్ను కంగారు పెట్టావు. లేదు సార్, నా గెస్సింగ్ ఎప్పుడు రాంగ్ కాదు. ఆ లక్ష్మి ఏదో చేస్తోంది. ఏమైంది మనీషా? ఏం చెప్పాడు? ఏం లేదాంటీ, మనల్ని త్వరగా ఈ ఊరు దాటి వెళ్ళమంటున్నాడు. వాడికేంటంటే అంత తొందర? లక్ష్మి ఇక్కడే ఉంటే ఏదైనా చేస్తుందేమోనని వాడి భయం. ఎవరు మనీషా ఫోన్లో? నా ఫ్రెండు సిటీకి ఎప్పుడొస్తావని అడుగుతోంది. స్టెఫ్నీ రావాలిగా, రాగానే బయలుదేరదాం. ఆ మాటే చెప్పాను. అయినా మీ అక్క వాటర్ తాగడానికే వెళ్ళిందో, వాటర్ కోసం బావి తవ్వడానికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఏంటో, త్వరగా ఈ ఊరు దాటి వెళ్ళిపోదాం అనుకుంటే అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ లక్ష్మి ఎప్పటికొస్తుందో ఏమో. ఇక్కడికి తీసుకొచ్చావేంటి లక్ష్మి? ఏముంది ఇక్కడ? తాతయ్య ఉన్నారు. తాతయ్య ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఆ నరసింహ నాకు వీడియో కాల్ చేసి తాతయ్యని చూపించారు కదండి. అప్పుడు ఆ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో శివాలయంలో పాటలు వినిపించాయి. మధ్యలో ఆగుతామని ముందే నీకెలా తెలుసు? కార్ టైర్ బ్లాస్ట్ అయితే ఆగమా? అంటే 2 కార్లలో స్టెప్నీలు తీసేశాను. టైర్స్ బ్లాస్ట్ అయ్యేలాగా మేకులు ఫిక్స్ చేశాను. అలా కార్ ఆగేలా చేశాను. టైం లేదు మిత్రగారు, త్వరగా తాతయ్యని కాపాడాలి. ఫోన్ ఇవ్వు. వీడు మళ్ళీ కాల్ చేస్తున్నాడండి. ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు? ఓ లక్ష్మి ఇంకా రాలేదేంటి? నాకేం తెలుసు?
లక్ష్మి ఎక్కడా నేను నన్ను అడిగితే తన్నే ఫోన్ చేసి కనుక్కోండి. వీళ్ళెలా వచ్చారా? లక్ష్మి తాతయ్య గారు అయ్యో మిత్ర గారు అయ్యో మీకేం కాలేదు కదా? లేదమ్మా, నన్ను కాపాడడానికి నువ్వు వస్తావని నాకు తెలుసు. మేము సిటీకి వెళ్తున్నాం తాతయ్య గారు. మిమ్మల్ని సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళాలి. అయ్యో! తాతయ్య గారు మీకేం కాలేదు కదా? మిత్ర గారు వాడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు. మనం త్వరగా వెళ్ళాలి. సరే వెళ్దాం పదండి. పదండి. ఏమండి వాడు పదే పదే కాల్ చేస్తున్నాడండి. లిఫ్ట్ చేసి మాట్లాడు లక్ష్మి. హలో, ఎక్కడున్నారు? మా కార్ టైర్ పంచర్ అయింది. మీ వాళ్ళు స్టెఫనీ కోసం వెళ్ళారు. నువ్వు కార్ల దగ్గర లేవు. ఉన్నానని చెప్తున్నాను కదా. ఉంటే నాకు కనిపించాలి కదా. ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు కనిపించావు. ఇప్పుడు కనిపించడం ఏంటి? అంటే నువ్వు ఇప్పటి వరకు ఇక్కడే ఉండి మమ్మల్ని వాచ్ చేస్తున్నావా? లేదు, మీరు త్వరగా బయలుదేరండి. ఇప్పటికే లేట్ చేశావు. అలా స్లిప్ అయ్యారేంటి సార్? తను క్యాష్ చేసుకుంటుందంటావా? ఆ లక్ష్మి తెలివైంది సార్. క్యాష్ చేసుకోకుండా ఎందుకుంటుంది? మహా అయితే మనం దూరం నుంచి వాళ్ళని చూస్తున్నామని తనకు తెలుస్తుంది. మనం పెట్టిన బాంబు గురించి తెలియదు కదా. నో ప్రాబ్లం. వాడెందుకు దూరం నుంచి మమ్మల్ని వాచ్ చేస్తున్నాడు? మా వెనకే రౌడీల్ని పంపించాడు. ఊరి వాళ్ళు సారి గురించి చెప్పడానికి వచ్చినప్పుడు ఫోన్ చేసి త్వరగా వెళ్ళమని చెప్పాడు. స్టెఫనీ కోసం వాళ్ళనే పంపించాడు. మమ్మల్ని ఊరు దాటించడం వెనుక వాడి ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? ఏంటి మిత్ర, వాటర్ కోసం ఇంతసేపా? వచ్చేసాం కదా, స్టెఫనీ రాగానే బయలుదేరదాం. మన వాడు స్టెఫనీతో వచ్చాడు. కాసేపట్లో వాళ్ళు బయలుదేరతారు లాయరు. ఇదిగోండి స్టెప్ని, త్వరగా మార్చుకొని బయలుదేరండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.